హాస్టల్స్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపైన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. హాస్టల్స్ లోని కల్తీ నివారణకు రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో పాటు హాస్టల్స్ బాట పట్టనున్నారు రాష్ట్ర మంత్రులు. తెలంగాణ హాస్టల్స్ లో కల్తీ ఫుడ్ పై రేవంత్ సర్కార్ కన్నెర చేసింది. అటు ప్రతిపక్షాలు ఇటు హైకోర్టు నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో పకడ్బందీ చర్యలకు దిగుతోంది. కల్తీయులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మరోవైపు నెలలో ఒకసారి సీఎంతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా హాస్టల్ పర్యటించాలని నిర్ణయించారు. విద్యార్థులతో కలిసి భోజనాలు కూడా చేయనున్నారు. సంక్షేమ హాస్టళ్లు, సర్కారీ స్కూళ్లలో చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్, ఇతర సంఘటనలను సీరియస్ గా తీసుకున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇకపై నెలలో ఒకరోజు వసతి గృహాలకు వెళ్తామన్న ఆయన, సీఎం రేవంత్ రెడ్డి సైతం నెలలో ఓ రోజు ఏదో హాస్టల్లో రాత్రి బస చేస్తారన్నారు. సోమవారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్ ను సందర్శిస్తామని, అక్కడే భోజనం చేస్తామని వివరించారు. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, అధికారులంతా ఉంటారని వివరించారు. ఇకపై నెలలో ఒకరోజు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలిస్తామన్న బట్టి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని తెలిపారు. 5,000 కోట్ల రూపాయలతో హాస్టళ్లలో వసతులు మెరుగుపరుస్తామన్నారు. గత పాలకులు గడిచిన 10 ఏళ్లలో డైట్ ఛార్జీలు పెంచలేదని, కానీ తమ ప్రభుత్వం రాగానే ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు. బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు కోసం కోమటిరెడ్డి 2004 నుంచి పోరాడుతున్నారని, ఇప్పుడు నిధులు ఇచ్చి పూర్తి చేసినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. కోమటిరెడ్డి వైఎస్ఆర్ తో పోట్లాడి ఈ ప్రాజెక్టు మబూరు చేయించుకున్నారని వివరించారు. త్వరలోనే నల్గొండ జిల్లాలో కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. అధికారుల అలసత్వం ఉందని తేలితే ఇంటికి పంపుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి ఏటా చేసిన అభివృద్ధిని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి బతకడమే కాదు, బలంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పొరపాటో కుట్రనో తెలియదు కానీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. పిల్లలకు అందించాల్సిన ఆహారంపై అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. ఒకవేళ అధికారులు తప్పిదాలు చేస్తే ఇంటికి పంపుతామన్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించుకుంటే శిక్ష తప్పదన్నారు. విద్యార్థులు భయపడితే నడవదు, ధైర్యంగా వాస్తవాన్ని చెప్పాలని మంత్రి పొన్నం సూచించారు. తెలంగాణలోని గురుకులాలు, పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే కాకుండా విపక్షాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతూ ఉండడంతో రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ యాక్షన్ లోకి దిగింది. ఇంకోవైపు ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిన్సిపల్, ఫుడ్ ఇన్ఛార్జ్ భోజనం రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వండిన ఆహారాన్ని పూర్తిగా పరిశీలించాకే విద్యార్థులకు వడ్డించాలని సూచించింది. అలాగే వంటగదిలో కిచెన్ సిబ్బంది మాస్క్, టోపీ, ఆఫ్రాన్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. 2 పూటలకు పప్పు ఒకేసారి వండదు. భోజనం వేడివేడిగానే వడ్డించాలి. చలి ఆహార పదార్థాలు పెట్టకూడదు. పురుగులు, బూజు పట్టిన బియ్యాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థులకు నిర్దేశించిన పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కలుషిత ఆహారం కారణంగా బడి పిల్లలు అస్వస్థకు గురైన సంఘటన పూర్తి నివేదికను సమర్పించాలని సూచిస్తూ తదుపరి విచారణను మరో 6 వారాలు వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ ఘటనలో 2 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధితులైన వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మంచి భోజనం పెట్టేందుకు ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40% పెంచినట్లు తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉండాలన్నారు. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేనందుకే ఇలా జరుగుతున్నాయని చెప్పారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. దీంతో అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ప్రభుత్వ ఏఏజీ వివరించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.